ఖురాన్కి సంబంధించిన ఇస్లాం వాళ్ళు హైందవ ధర్మం మీదనే అటాక్ చేస్తారు. బైబిల్ సంబంధించిన పాస్టర్స్ హైందవ ధర్మం మీదనే అటాక్ చేస్తారు. మళ్ళీ అటు ఇటు కాకుండా నాస్తికులు కూడా హైందవ ధర్మాన్ని కించపరుస్తారు, వ్యతిరేకిస్తారు. సో వీళ్ళంతా హోల్ అండ్ సోల్గా ఒకటై హైందవ ధర్మాన్ని విమర్శించే పరిస్థితులు ఉన్నాయి అని అంటే మన చరిత్ర గొప్పదనా, లేదంటే భవిష్యత్తులో ఎలివేట్ కావద్దనా, ముందుకు వెళ్ళొద్దనా, ఎట్లా అన్నట్టు? దీనికి వన్ లైన్ స్టేట్మెంట్ ఏముంటది అంటే, పళ్ళున్న చెట్టుకే రాయల్ దెబ్బలు. దీన్ని మీరు ఇంకా క్లారిటీగా, ఇప్పుడు దీనికి ఎస్ఏ ఆన్సర్ ఎట్లా ఉంటదంటే, మనకు 3 శత్రువులు ఉన్నాయి. 3 శత్రువులు కాదు, 3 మన మీద అటాక్ ఉన్నారు. అంటే మనం ఒక అంతఃపురంలో ఉన్నాము, హిందువులము, మన దేశం అది. బయట మనకు 3 శత్రువులు ఉన్నాయి. త్రిశూల వ్యూహం లెక్క. 1 ముల్లా, 2 మిషనరీ, 3 మార్క్సిస్ట్. నేను చెప్పిన దీన్ని 3 M's అని ఇదివరకు ఒకసారి నేను చెప్పిన. ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్. అంటే ముల్లా అంటే ఇస్లాం, వాళ్లకు భారతదేశాన్ని గజ్వే హింద్ చేయాలని. మిషనరీ వీళ్లకు భారతదేశాన్ని క్రిస్టియన్ కంట్రీ చేయాలని. మిషనరీస్ అంటే క్రిస్టియన్ మిషనరీస్. మార్క్సిస్ట్ వీళ్లకు భారతదేశాన్ని కమ్యూనిస్ట్ నేషన్ చేయాలని. ఈ 3 థియరీస్ ఉన్నాయి వెస్టర్న్ కంట్రీలో.